ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విశాఖపట్నానికి ఆర్కే బీచ్ ఎంత ఫేమస్, విశాఖపట్నానికి నైట్ ఫుడ్ కోర్ట్ కూడా అంతే ఫేమస్. ఇక్కడ అర్ధరాత్రి 12 వరకు కూడా ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడ దొరకని ఫుడ్ అంటూ కూడా ఉండదు. ఎంతో మంది భోజన ప్రియులు, ఫుడ్ ప్రేమికులు అందరూ కూడా వచ్చి విశాఖ నైట్ ఫుడ్ అయితే పూర్తిగా ఆస్వాదిస్తూ ఉంటారు. ఇక్కడ సుమారు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఫుడ్ కోర్ట్ ఏవైతే ఉన్నాయో ఈ షాపులన్నీ కూడా అఫీషియల్ కాదు, అన్అఫీషియల్ అంటూ కూడా ఒక వ్యక్తి జీవీఎంసీ కార్పొరేటర్ అనుకుంటా ఒక వ్యక్తి ఉన్నతాధికారులని ఆశ్రయించాడు. దీంతో ఎవరైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంతా కూడా ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఫుడ్ కోర్ట్ అంతా కూడా పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్టు కూడా విశాఖ జిల్లా కలెక్టర్కి ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్తో పాటు జీవీఎంసీ కమిషనర్, అంటే ప్రస్తుతం జీవీఎంసీ కమిషనర్ లేకుండా జిల్లా కలెక్టరే జీవీఎంసీ కమిషనర్గా ఉన్నందున జీవీఎంసీ కమిషనర్ రూపంలో నోటీసులు కూడా వెళ్ళాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఇక్కడ ఎప్పటి నుంచో కూడా బ్రతుకు జీవుడు అంటూ కూడా జీవనం సాగిస్తున్న స్టాల్స్ ఎవరైతే ఉన్నారో సుమారు కొన్ని వందల పైగా స్టాల్స్ ఉన్నాయి. ఈ స్టాల్స్ అన్ని కూడా అఫీషియల్ అనుకుంటున్నారు. మంత్లీ రెంట్లు కూడా పే చేస్తున్నాయి. అయితే కట్ చేసే జీవీఎంసీ ఏదైతే ఉందో జీవీఎంసీ అండర్లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అండర్లో కూడా ఈ షాపులన్నీ కూడా నిర్వహణ ఉంటుంది. అయితే ఈ రోజుకి కూడా జీవీఎంసీ కమిషనర్కి అంటే జీవీఎంసీకి రూపాయి కూడా ఇక్కడి నుంచి రాలేదు. సో మరి అయితే ఇక్కడి నుంచి కట్ చేసి వీళ్ళందరూ కూడా రెంట్లు ఎవరికి పే చేస్తున్నారు, ఎక్కడ పే చేస్తున్నారు, ఎంత పే చేస్తున్నారు. సో జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానంలో కూడా ఇక్కడ షాపులు ఏవైతే ఉన్నాయో ఈ షాపుల పైన చర్యలు తీసుకోండి, షాపులను అర్జెంట్గా క్లోజ్ చేయండి అంటూ కూడా జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానంలో కూడా తీర్మానించింది. అయితే ఎప్పటి నుంచో ఉన్న ఫుడ్ స్టాల్కి సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, ఎవరైతే ఈ స్టాల్స్ నిర్వహిస్తున్నారో వారిని ఉన్న పలంగా ఇప్పుడు వీళ్ళు తీసేయమన్నారు. అసలు ఎంతకీ వీళ్ళకి ఆ విషయం తెలుసా తెలియదా? సో ఇవన్నీ విషయాలు అడిగి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే మనం ఇక్కడ ఒక షాప్ దగ్గర ఉన్న షాప్ నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అన్న మీ పేరు? మా పేరు నవీన్. మీ స్టాల్ పేరు ఏంటి? ఈట్ మోర్ టిఫిన్స్. ఈట్ మోర్ వెజ్ అండ్ నాన్ వెజ్. ఎప్పటి నుంచి ఈ స్టాల్ నిర్వహిస్తున్నారు మీరు? 4 years నుంచి. 4 years నుంచి ఇక్కడే ఉంటున్నారా? సో దీనికి రెంట్ పే చేస్తున్నారా? లేదు సార్, రెంట్ పే చేయట్లేదు. ఎవరికి రెంట్ ఏం పే చేయట్లేదా? మరి అట్లా మీరు ఇక్కడ రెంట్ పే చేయకుండా ఎట్లా ఉంటున్నారు? ఇక్కడ మామూలు జీవీఎంసీ నుంచి పర్మిషన్ సార్, స్టార్టింగ్ నుంచి ఉంది. జీవీఎంసీ నుంచి పర్మిషన్ ఉంది. ఎవరు ఇచ్చారు పర్మిషన్ మీకు? అది మా బ్రదర్కి తెలుసు. ఈ స్టాల్ ఎప్పటి నుంచి మీరు రన్ చేస్తున్నారు? 9 years అవుతుంది. 9 years అవుతుందా? సో మంత్లీ రెంట్ ఎంత పే చేస్తున్నారు? ఏం చేయలేదు. ఈ షాప్ స్టాల్ 9 years ముందు తీసుకున్నారు కదా, డబ్బులు ఎంత కట్టారు? అప్పుడు ఏం కట్టలేదు. జీవీఎంసీలో పర్మిషన్ అది తీసుకొని పెట్టాము అప్పుడు. ఓకే. అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఉన్నారో ఇందులో కొన్ని షాపులు అన్అఫీషియల్గా ఉన్నాయి, పూర్తి షాపులు తొలగించాలని చెప్పి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇక్కడ జీవీఎంసీ కమిషనర్కి నోటీసులు వచ్చాయి. సో ఇదే విధంగా కౌన్సిల్లో కూడా తీర్మానం చేశారు, ఈ షాపులన్నీ కూడా తొలగించాలి, ఎందుకంటే ట్రాఫిక్ అందరే. సో రేపు ఉన్న పరంగా షాప్ తొలగిస్తే మీ పరిస్థితి ఏంటి? రోడ్డు మీద పడతామండి, ఇంకేం చేస్తాము. 9 years అవుతుంది మేము పెట్టుకొని. అప్పుడు ఏదో కొన్ని బళ్ళుతో రన్ చేసుకున్నాము. 27 బళ్ళు వచ్చాయన్నమాట. నైట్ ఫుడ్ సెంటర్ చేశారు. ఇంకా తర్వాత మిగతా బళ్ళు అన్నీ వచ్చాయి. సో ముందు 27 బళ్ళు వచ్చి 27 బళ్ళలో మీ బండి ఉందా? ఉందండి. సో ఇప్పుడు 27 బళ్ళతో ఇప్పుడు బళ్ళు అన్నీ ఎక్కువైపోయి కదా, ఇప్పుడు వాళ్ళ వల్ల మిమ్మల్ని కూడా తొలగిస్తున్నారు. మరి వాళ్ళు పెట్టినప్పుడు మీరు అడగలేదు, అబ్జెక్షన్ చేయలేదా? మీకేం చెప్పలేదండి మీకు. అంటే ఇప్పుడు సుమారుగా 100కు పైగా బళ్ళు ఉన్నాయి కదా. అవునున్నాయి. మరి అడగట్లేదు అంటే ఇక్కడ ఎవరు మెయింటైన్ చేస్తారు? ఇక్కడ 4 సంఘాలు ఉన్నాయండి. ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయి? మాది పాత సంఘమే. మరి ఆ పాత సంఘంలో 27 బళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది అప్పుడు. ఓకే. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఇక్కడ 3 సంఘాలు ఉన్నాయి. 3 సంఘాలు ఏమమ్మా? 3 సంఘాలు అంటే 3 గ్రూపుల కింద విడిపోయారు అన్నమాట. విడిపోయి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. ఏ గ్రూప్ కి సంబంధించినట్లు వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ వల్ల మేము ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఉపాధి ఎలా కోల్పోద్ది అండి? ఎలా తీర్చేస్తారు? అంటే ఇప్పుడు మీకు 27 షాపులు ఇచ్చారంటారు. అప్పుడు ఎంక్వైరీ చేసుకుంటే సరిపోద్ది. ఎంక్వైరీ చేసి ఫస్ట్ నుంచి ఎవరు ఉన్నారు ఏంటో, ఇక్కడ ఎవరు ఎలా బతుకుతున్నారో. ఇప్పుడు కష్టపడి బతికిన వాళ్ళకి ఉండాలి కదా మెయిన్. ఇప్పుడు మేము ఎన్ని సంవత్సరాలు అయినా సరే మేము పని వాళ్ళు ఎవరిని పెట్టుకోలేదు. మాకు మేమే చేసుకుంటున్నాం ఎన్ని ఇబ్బందులు అయినా సరే. ఇప్పుడు ఇందులో కొన్ని షాపులు ఎవరో ఒకరు తీసుకోవడం, దాన్ని అడ్డికి ఇచ్చేయడం కూడా జరుగుతుంది కదా. అవి అయితే నాకు తెలియదు అండి. సో ఓకే. ఇప్పుడైతే ఉన్న పలంగా మిమ్మల్ని తీసేస్తే ఎట్లా మరి మీ పరిస్థితి? ఇంకా మాకు ఇంకే ఆధారం లేదు. మా బతుకుతారు ఇది ఒకటేనండి. ఓకే. మీ పేరు మీద వచ్చింది, మీరే రన్ చేసుకుంటారు? మేమే రన్ చేసుకుంటున్నాం.